జిల్లా గగిలాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ సోఫాలో రక్తమడుగులో పడి ఉన్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే ఇది దొంగల పనా లేకపోతే ఎవరైనా డబ్బు బంగారం కోసం ఈ విధంగా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇంట్లోని సోఫాలో సుశీల అనే మహిళ రక్తపు మడుగులో కనిపించింది. తలపై బలమైన గాయం ఉండడంతో ఇది హత్య అంటూ కూడా నిర్ధారించారు పోలీసులు. గాగిలాపూర్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలు పోలీసులు ఇప్పటికే జల్లెడబడుతున్న పరిస్థితి. అయితే ఈ ఇంటికి ఓ వ్యక్తి రెంట్ కోసం వచ్చిన క్రమంలో ఆ మృతురాలు అంటే ఎవరైతే సుశీల ఉన్నారో తను సోఫాలో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించి స్థానికులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే పోలీసులు హుటాహుటిన అక్కడికి ఘటనా స్థలికి చేరుకుని అసలు ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి. మొత్తంగా సుశీల తలపై బలంగా గాయం అవడంతో రక్తపు మడుగులో ఆమె పడి ఉండడాన్ని గుర్తించారు పోలీసులు. దీంతో ఆమెను హత్య చేశారు అన్న అనుమానం అయితే ఎక్కువగా కూడా వినిపిస్తూ ఉంది. మొత్తంగా మేడ్చల్ జిల్లా గాగిలాపూర్లో ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. మనం గమనించవచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పై టూలెట్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. అయితే ఆ టూలెట్ బోర్డు చూసి ఓ వ్యక్తి రెంట్ కోసం ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే సుశీల రక్తపు మడిగిలో విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన అతను స్థానికులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్న పరిస్థితి. ఈ ఘటన గాగిలాపూర్ వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారాన్ని క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వ్యక్తి సోఫాలోనే రక్తపు మడుగులో పడి ఉండడం ఇది ఎవరి పని అయి ఉండొచ్చు అన్న కోణంలో అక్కడ ఉన్నవారంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడా అన్ని కోణాల్లో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు క్లూస్ సేకరించేందుకు ట్రై చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా సోఫాలోనే రక్తపు మడుగులో సుశీల ఉంది. ఆ తలపై బలంగా గాయం కూడా అయింది. గాయం ఎవరు చేశారు? దొంగల పనా లేకపోతే డబ్బు బంగారం కోసం ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గాగిలాపూర్ పరిసరాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరైతే వ్యక్తి ఫస్ట్ రెంట్ కోసం అని వచ్చి సుశీల వ్యక్తజీవిగా అంటే రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారో అతన్ని కూడా విచారించే అవకాశం ఉంది. అయితే ఈ కేసు మొత్తానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన క్రమంలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, చెప్పండి. దుండిగల్ పిఎస్ పరిధిలోని చర్చ్ గాగిల్లాపూర్లో 70 సంవత్సరాల వయసు గల సుశీలమ్మ అనేటువంటి వృద్ధురాలు ఆవిడ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు పోలీసులు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును కూడా సుశీలమ్మ వాళ్ళ కొడుకు విన్సెంట్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తన ఎప్పుడు తెలిసింది మీకు ఈ వార్త? నాకు 6 గంటల మధ్యలో తెలిసింది. నాకు మేము అప్పుడు సిటీలో ఉన్నాం సార్. అంటే మీరు అమ్మ వేరే ఉంటారా, మీతో ఉంటారా? అమ్మ వేరే ఉంటుంది, నేను వేరే ఉంటాను. అయితే మా అబ్బాయి చూసి నాకు ఫోన్ చేసిండు. ఎవరు చెప్పారు మీకు ఈ వార్త? అయితే రెంట్ కోసం అని వచ్చాడు ఒక అబ్బాయి. ఆ రెంట్ వచ్చే ముందు షటర్ మీద ఫోన్ నెంబర్ చేసి మాట్లాడితే మా తమ్ముడు మాట్లాడాడు. మా తమ్ముడు ఫోన్ చేస్తే మా తమ్ముడితో మాట్లాడి అయితే నేను లేను, మా అమ్మ లోపల ఉంటుంది, పోయి చూసి మాట్లాడినా అన్నాడు. ఈ అబ్బాయి పోయి చూసేసరికి రక్తం మడుగులో పడింది అంటే మళ్ళీ ఎమ్మటే వాళ్ళకి పక్కన వాళ్ళకి కాల్ చేసి చెప్పేవాళ్ళు. ఫోటోలో వీడియోలో చూసినప్పుడు కూడా సోఫాలో పడి ఉన్నారు, అలాగే పైన ఒక పిల్లో ఉంది, మెత్త అలాంటిది కూడా ఉంది. సో రక్తం కూడా కింద చాలా కారిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. అవును సార్. ఎవరి మీద అనుమానం? ఇక మేము ఎవరి మీద ఏం చెప్పలేము సార్. ఆమె ఎయిర్ ఫోర్స్ పోయి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడానికి పోయింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మేము చూడలేదు. అయితే మేము సిటీలో ఉన్నాం, ఎమ్మటి తెలియగానే ఇక వచ్చి చూసినాం మేము. అయితే పక్కన సైకిల్ షాప్ అయితే కూడా ఫోన్ చేసి చెప్పిండు మాకు. అది జరిగిన మ్యాటర్. అంటే మరి మీ తమ్ముడు ఎక్కడ ఉంటారు? మీ తమ్ముడికి కాల్ చేశారన్న? మా తమ్ముడు కేరళలో ఉంటాడు. అతనికి చేసి చెప్తే ఆ అబ్బాయి కిరాయికి వచ్చిన అబ్బాయి చూసి చెప్పిండంట ఇది అమ్మాయి రక్తం మడుగులో పడిందని. అప్పుడు చూసి మాకు కాల్ చేశారు. మీ అబ్బాయి చెప్పారా మీకు ఇక్కడికి? మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు నాకు. నేను అప్పుడు కుకుడుపల్లి సిటీలో ఉన్నాను. నేను చూస్తూ ఉన్నాము, పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే సుమారుగా 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధురాలు సుశీలమ్మ గారు, పక్కనే ఉన్నటువంటి సీసీటీవీకి సంబంధించినటువంటి విజువల్స్ని కూడా పోలీసులు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి రెంట్ పర్పస్లో ఇక్కడికి వచ్చి ఈ కనిపిస్తున్నటువంటి ఎదురుగా కనిపిస్తున్నటువంటి షట్టర్ ఏదైతే ఉందో ఇది ఎవరైతే విన్సెంట్ ఉన్నారో విన్సెంట్కు సంబంధించినటువంటి వారి షట్టర్కి అయితే చెప్తా ఉన్నారో అది టూలెట్ ఉండడంతో ఆ నెంబర్ చూసి ఒక వ్యక్తి రెంట్కు తీసుకుందాం అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి కాల్ చేయగా విన్సెంట్ వల్ల తమ్ముడు నెంబర్ అది, ఆయనకు ఫోన్ చేస్తే లోపల అమ్మ ఉంటారు వెళ్ళి కలవండి అని చెప్పగా
లోపలికి వెళ్ళి చూసినటువంటి రెంట్కి వచ్చినటువంటి వ్యక్తి ఒక్కసారిగా భయాందోళనకు గురై లోపల ఇలాంటి పరిస్థితి ఉంది, సుశీలమ్మ గారు చనిపోయారని చెప్పేసి విన్సెంట్ తమ్ముడికి చెప్పగా అటు తమ్ముడు విన్సెంట్ కొడుకుకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి విన్సెంట్ మొత్తం బంధువులకు అలాగే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా గాగిలాపూర్ అంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడిందనే చెప్పాలి. ఎందుకంటే రోడ్డు పక్కన, అది కూడా మెయిన్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ఇల్లు అవడంతో వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు. సో లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా మొత్తం అంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క క్లూస్ టీం కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ సేకరించిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో విజయ్, బిగ్ టీవీ, చర్చి గాగిలాపూర్ నుండి. మేడ్చల్ జిల్లా చర్చి గాగిలాపూర్లో జరిగినటువంటి ఏదైతే అనుమానాస్పద మృతిగా చెందినటువంటి సుశీలమ్మది మర్డర్గా అయితే పోలీసులు తేల్చారు. ఇటు మేడ్చల్ జిల్లా ఏసీపీ శంకర్ రెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఆయన టీంతో అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. శంకర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్, మర్డర్గా అయితే మీరు దాన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎట్లా జరిగింది సార్, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు ఏం జరిగింది సార్? దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చి గాగిలాపూర్ విలేజ్లో సుశీలమ్మ గారు అని చెప్పేసి సుమారుగా వయసు 75 సంవత్సరాలు ఉంటుంది. ఆమె తన సొంత ఇంట్లో తనతో పాటు తన మనవడు ఉంటాడు జీవన్ అని చెప్పేసి. అతను ప్రతిరోజు కూడా మార్నింగ్ 7:45కి జాబ్కి వెళ్తాడు సిటీకి, తర్వాత ఈవినింగ్ వస్తుంటాడు. అదేవిధంగా రోజు ఇంట్లోనే ఉంటుంది. సడన్గా ఈరోజు సాయంత్రం పూట వాళ్ళకు ఒక షట్టర్ ఉంటుంది రోడ్డు పైన, షట్టర్కి రాకుండామని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసుకొని వచ్చి ఎవరు సాయంత్రం చూసుకునేసరికి ఆమె రక్తం మడుగులో చనిపోయినది. ఏమంటే చూసిన వ్యక్తి పక్కన ఉన్నటువంటి సలీం అనే వ్యక్తికి చెప్పేసరికి వాళ్ళు అందరూ చెప్పారు. వాళ్ళు మాకు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. చూసేసరికి సుశీలమ్మ గారు సోఫా పైన తలకు బలమైన గాయంతో రక్తం మొత్తం బ్లీడింగ్ అయిపోయి చనిపోయినది. అది ఏ విధంగా జరిపింది, ఎట్లా జరిపింది అని చెప్పేసి దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడు, మా ఎస్ఓటీ టీమ్స్, సిసిఎస్ అందరు, లోకల్ పోలీస్ అందరం కలిసి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళని తొందరగా కూడా నేరస్తులను పట్టుకుంటాం. సార్, సుశీలమ్మ మీద ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కూడా కొంత దొంగిలించబడిందని చెప్తా ఉన్నారు. సో ఎంత మొత్తంలో బంగారం పోయింది సార్? బంగారం లాంటిది ఇంకా ఏం పోలేదు. చైన్ ఎట్లా ఉంది, యాసిటీస్గా అట్లా ఉంది. అది చైన్ ఇంకా బంగారం మాలేకున్నది, రోల్డ్ గోల్డ్ అని చెప్పేసి వాళ్ళ బంధువుల కోసం వెరిఫై చేస్తున్నాం. దాంట్లో నిర్ధారణ కోసం కొంచెం టైం పడుతుంది. ఇంకా ప్రస్తుతానికైతే ఆమె పైన ఉన్నటువంటి బంగారం కానీ ఏమైతే పోలేదు, వెరిఫై చేస్తున్నాం. సార్, ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి బంగారం రేట్ల దృష్ట్యా కూడా చైన్ స్నాచింగ్లు కావచ్చు, ఇలాంటి మర్డర్లు కావచ్చు చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. దీని పట్ల ఎట్లా ఉంటుంది? అంటే గతంతో కంపేర్ చేస్తే చాలా తక్కువనే జరుగుతున్నాయి వాస్తవానికి. కాకపోతే ఆమె పెద్ద ఆవిడ 75 సంవత్సరాలు ఉంటుంది. అది ఏ విధంగా జరిగిన దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. వీళ్ళని తొందరగానే మేము నేరస్తుని పట్టుకొని అందరం కోర్టు ముందు ఉంచుతాము. సో ఇటు జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అయితే రోడ్డుకి అతి సమీపంగా పక్కనే రోడ్డు, పక్కనే ఇల్లు ఉంది. కానీ ఇలాంటి స్థలంలో ఇలాంటి సంఘటన జరిగింది అంటే సో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇంకా విలేజ్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తొందరలోనే నిందితుడిని పట్టుకొని న్యాయస్థానం ముందు ఉంచుతామంటూ కూడా ఏసీపీ శంకర్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో విజయ్, బిగ్ టీవీ, మేడ్చల్ జిల్లా చర్చి గాగిలాపూర్ నుండి. సో చూసారుగా, మొత్తంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. క్లూస్ టీమ్ అలాగే డాగ్ స్క్వాడ్ తో కలిసి ఈ పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. మొత్తంగా సుశీల మరణం వెనుక ఆంతర్యం ఏంటి, ఆమెను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, బంగారం కోసమా లేకపోతే డబ్బు కోసమా లేకపోతే దొంగల పనా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు సీసీ కెమెరాలు కూడా జల్లెడ పడుతున్నారు. కీలక ఆధారాలు లభించినప్పుడు దానికి సంబంధించి పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అంతవరకు మనం తలపై బలమైన గాయం ఉండడానికి కూడా గమనించారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి పోలీసుల ఆధారాలు సేకరించిన అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.